కేసీఆర్కి వరుస షాకులు జరుగుతున్నాయి. అయితే వరంగల్ ఎంపీగా ప్రకటించిన తర్వాత కడియం శ్రీహరి వాళ్ళ కూతురు బీఆర్ఎస్కు రాజీనామా చేసింది. అంటే ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత అసలు పార్టీకి రాజీనామా చేయడం అనేది దేశ చరిత్రలోనే ఈ తెలంగాణలో ఇదే మొదటిసారి అనుకుంటా. అలాగే కేసీఆర్ కూతురు కవిత రిమాండ్కి వెళ్ళింది. అలాగే కేటీఆర్ కూడా వేరే కుంభకోణం, ఇటు కేసీఆర్ కూడా ఇంకో కుంభకోణం అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాయి, దగ్గరకు వస్తూ ఉన్నాయి, విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి అసలు కేసీఆర్కి బీఆర్ఎస్కి గడ్డు కాలం ఇప్పుడు విపరీతంగా ఉన్నదనేసి మనకు అర్థమవుతుంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్లో ఉన్నటువంటి పెద్ద క్యాడర్ నుంచి చిన్న క్యాడర్ వరకు కూడా చాలా వరకు రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా ఎంపీ కేశవరావు కూడా ఆయన వెంట ఉంచుకొని ఒక సీనియర్గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయినప్పటికీ ఆయన బీఆర్ఎస్లోకి వస్తే రాజ్యసభ సీటు 2 సార్లు ఆయనకి ఇవ్వడం జరిగింది.